పవన్ మల్లాది గారు, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వరకు తీసుకెళ్లాలనుకుంటుంది? వ్యక్తిగత జీవితాల్లోకి టచ్ చేసినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు, బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేసినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు, ప్రత్యపక్ష నాయకులను తీసుకొచ్చినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇంకా ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయి? ఇందులో మీకు నమస్కారం శ్రీశైలం గారు, కంగ్రాచులేషన్స్. మీరు రాజనీతి జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. మా ఇద్దరు పెద్దనలకు కూడా నమస్కారం. శ్రీనివాస్ గారు, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 4 నెలలు అయిన తర్వాత, తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే మనం ఆంధ్ర నుంచి విడిపోయిన తర్వాత జరిగినటువంటి అవినీతి, జరిగినటువంటి కక్షలు, కుట్రలు చూస్తుంటే నిజంగా తెలంగాణను ఈ పరిస్థితులలో రూల్ చేసినరా, ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత అధ్వానంగా, చండాలంగా రూల్ చేసినరా అనే విషయం చూస్తుంటే రోజు పేపర్లు అవుతుంటే ఆశ్చర్యం అనిపిస్తాం. మొదటి పాయింట్ ఏంటంటే శ్రీశైలం గారు, ఒక ఎన్నిక అనేది రాజ్యాంగపరమైనటువంటి ఒక ప్రయత్నం. అటువంటి ఎన్నికలలోనే ఫోన్ ట్యాపింగ్ ని వాడుకొని, పోలీసు వాహనాలు, అంబులెన్స్ ని వాడుకొని ఎమ్మెల్యేల గెలుపుకు కారణమైనటువంటి వ్యవస్థను తయారు చేసుకున్నారు అలా కేసీఆర్ గారు. విషయం ఏంటంటే 2018 ఎలక్షన్స్ ఒకసారి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 88 వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 12 వచ్చినాయి. నేను స్వచ్ఛందంగా 2018 ఎలక్షన్లలో గ్రౌండ్ లో పోయినా. ఒక 2-3 నెలలు మేము గ్రౌండ్ లోనే తిరిగినాం. ఎన్నో గ్రామాలు, ఎన్నో నియోజకవర్గాలలో బీఆర్ఎస్ నాయకులను తిప్పి పంపిన నియోజకవర్గాలు నేను చూసిన. దగ్గర 43 నియోజకవర్గాలు మేము లెక్కేసినాం. అటువంటి నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్ లో విజయం సాధించింది. ఇది ఎట్లా సాధ్యం అంటే, ఏ లెవెల్ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్, ఏ లెవెల్ ఆఫ్ సిస్టమ్ ని వీళ్ళు కరప్ట్ చేసిండ్రు, ఎట్లా సిస్టమ్ ని వాడిండ్రు అనేది అసలు ఎలక్షన్ ప్రక్రియ అనేది నిజంగా ఓటేసిన వాళ్ళు చాలా మంది చెప్పారు, ఏంది ఇంతగానో మేము కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచిందని. సో పాయింట్ ఏంటంటే, జ్యుడిషియరీ కానివ్వండి, ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, మీడియా కానివ్వండి, స్వతంత్రంగా నడిచేటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలను కూడా లొంగుబాటు చేసుకొని, రాజ్యాంగపరంగా నడవాల్సినటువంటి వ్యవస్థలను కూడా లొంగ తీసుకొని, ఇట్లా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఇతర వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు వాటిని లోపరుచుకొని సిస్టమ్ ని వాళ్ళకి కావచ్చినట్టుగా మలుచుకొని వాడుకోవడం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఈ కథనాలను చూస్తుంటే ప్రజలు విసిపోతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ఎన్నిక నిజమేనా? ఇప్పుడు మొన్న కూడా గెలిచినటువంటి ఈ 39 సీట్లు బీఆర్ఎస్ గెలిచినటువంటి కూడా నిజమేనా? అసలు నిజంగానే గెలిచిందా అనేది ఒక ప్రశ్న. అయితే ఒక హిస్టరీ కనుక మనం చూస్తే, నేను ఇక్కడ పార్టీలకు సంబంధించి మాట్లాడతాను, ఒక హిస్టరీ కనుక చూస్తే ఇందిరాగాంధీ గారి గెలుపు కూడా ఇట్లనే జరిగిందని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఆ గెలుపును రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ కి తీసుకుపోయినటువంటి విషయం మనం చూసాం. ఇప్పుడు సామాన్య మానవుడు, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రశ్న ఏంటంటే, వాళ్ళ మదిలో ఉండే ప్రశ్న, ఇప్పుడు ఈ 39 సీట్లు కూడా నిజంగా ప్రజలు ఓట్లేస్తే గెలిచినరా, ప్రజలను ప్రభావితం చేసి గెలిపించుకున్నారా? అట్లా గెలిపించుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఎంత వ్యవస్థ నడిచింది, ఈ డబ్బులు ఎట్లా వెదజల్లిండ్రు, ఎట్లా ట్రాన్స్పోర్ట్ అయ్యి డబ్బులు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేయించుకున్నారు, మరి ఈ గెలిచినటువంటి సీట్లు, స్థానాలు ఇవి నిజమేనా, వీటిని ఉంచొచ్చా చట్ట ప్రకారంగా, లేకపోతే ఆ సీట్లలో మళ్ళీ రీఎలక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని ప్రజలు మమ్మల్ని అడుగుతాం. సో ఇది కంప్లీట్ గా ఒక ఆశ్చర్యచకితమైనటువంటి విషయం. దీంట్లో ఇది ఒక వ్యవస్థ అయితే, రెండో విషయం ఏంటంటే, ఈ రాజకీయ నాయకులను, అపోజిషన్ పార్టీస్ నే కాకుండా ఆ దొంగ వ్యవస్థను వాడుకొని సమాజంలో ఉన్నటువంటి పెద్దలను, బిజినెస్ మ్యాన్స్ ని, ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా వీళ్ళు భయపెట్టి డబ్బులు వసూలు చేస్తూ అనే విషయం ఏంటి, అసలు ఇది ఏ స్థాయికి పోయింది అనే విషయం అసలు అర్థం కాని స్థాయిలో ఉంది. ఇక దీని మీద నవ్వాలనా, ఏడవాలనా, ఇటువంటి ప్రభుత్వం నడిపినప్పుడు ఏ వ్యవస్థ కరెక్ట్ ఉన్నది, అసలు ఏదైనా వ్యవస్థగా కరెక్ట్ గా పనిచేసిందా ఈ 10 సంవత్సరాలల్లా అనే విషయం చాలా మందికి డౌట్ వస్తాం. సో దీన్ని సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వము అందరూ దీనికి ఒక సరైన ముగింపు తీసుకొచ్చేటువంటి ఆలోచన చేయాలి. లేకపోతే ఈ వ్యవస్థలు కనుక ఇట్లనే నడిస్తే
మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు కూడా ఏనాడు ఓనాడు మనకు కాకుండా పోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ డబ్బులను కూడా బీజేపీ పార్టీ కంప్లీట్ గా వాటిని ఆపేసి బ్యాంకులను కూడా సీజ్ చేసింది. ఇట్లనే రేపు సామాన్యుల అకౌంట్లు కూడా సీజ్ చేస్తే ఈ భారతదేశం ఎట్లా పోతుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అయితే ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ చేసిందా, బీజేపీ పార్టీ కూడా చేసిందా ఇదే పని అనే విషయం కూడా రేపు 2024 మే 14న 13వ తారీఖు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక మే, జూన్, జూలై వరకు మనకు మొత్తం దేశవ్యాప్తంగా రిజల్ట్స్ వస్తాయి. దేశవ్యాప్తంగా రిజల్ట్స్ వచ్చినాక అసలు బీజేపీ కూడా ఇటువంటి పనికి పాల్పడ్డదా అనే విషయం కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి బీజేపీ పార్టీని కూడా ప్రజల ముందు నిలబెట్టే దిశగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. ఎస్